రంజాన్ నెల రానే వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. రంజాన్ నెల వచ్చింది కాబట్టి మనమందరం ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఉదయాన్నే తహజ్జుద్ నమాజ్ ఎప్పుడు చదవాలి, సెహరీ భోజనం ఎప్పుడు చేయాలి, ఖురాన్ ఎప్పుడు చదువుకోవాలి, ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకోవాలి, దాన ధర్మాలు ఎప్పుడు చేయాలి, ఏదైనా నేర్చుకోవాలి అంటే ఖురాన్ ఆయతులు నేర్చుకోవాలి అంటే, ఖురాన్ సూరాలు నేర్చుకోవాలంటే, హదీసులు నేర్చుకోవాలి అంటే, నమాజ్ యొక్క విధానాలు నేర్చుకోవాలంటే ఏ సమయంలో నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇన్షా అల్లా పూర్తి రంజాన్ నెలలో ఒక కొంచెం గడియ కూడా అనవసరంగా కాకుండా పవిత్రంగా మీరు రంజాన్ నెలని పాటించగలుగుతారు, నేను చెప్పిన ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటే. అదేవిధంగా మరీ ముఖ్యంగా నమాజ్లో మనం 4 సూరాలు, 5 సూరాలు, 6 సూరాలు మాత్రమే చదువుతూ ఉంటాం. అలా కాకుండా రంజాన్ నెలలో ఎక్కువగా ఖురాన్ నేర్చుకోవడానికి, ఇంకా మరెన్నో సూరాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి కూడా మీ జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. అదేవిధంగా అల్లాహ్ యొక్క 99 పేర్లు ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిని ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి. దీని వలన కూడా మీరు ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా అల్లాహ్ యొక్క నామస్మరణలు చాలా ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన నామస్మరణలు ఏమిటి అని చెప్పి గుర్తించి వాటిని ఎక్కువ శాతం రంజాన్ నెలలో చదువుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. దీని వలన కూడా మీరు ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఒక దుఆ చేస్తూ ఉండండి. ఓ అల్లాహ్, ఈ రంజాన్ నెలలో మాకు బర్కత్ ప్రసాదించండి, మా యొక్క పాప క్షమాపణ చేయండి, ఇంకా ఎక్కువగా మీ యొక్క రహ్మతును మాపై కురిపించండి అనే దుఆ తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇస్లాం గురించి మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. तेलुगु में इस्लामिक इन्फॉर्मेशन के लिए चैनल को जरूर सब्सक्राइब करें इंशाल्लाह।